దేవుడు నా ప్రార్థన ఎందుకు వింటలేదు, దేవుడు ఆన్సర్ ఇవ్వట్లేదేంటి? వేర్ ఈజ్ గాడ్? ఇఫ్ గాడ్ ఎగ్జిస్ట్, వై డోంట్ హీ రెస్పాండ్? దేవుడు అన్నవాడు నిజంగా ఉంటే స్పందించడేంటి, ఆన్సర్ ఇవ్వడేంటి అని తప్పకుండా చాలాసార్లు మనకు డౌట్స్ వస్తూ ఉంటాయి. హబక్కుకు మదిలో చాలా డౌట్స్ ఉన్నాయి. హబక్కుకు దేవునితో మాట్లాడదాం అనుకున్నాడు, హబక్కుకు ప్రజలకి చెప్దాం అనుకున్నాడు, కానీ హబక్కుకి ఆన్సర్ లేదు. హబక్కుకు వాజ్ ఇన్ డైలమా. హబక్కుకు డైలమాలో ఉన్నాడు, కన్ఫ్యూజన్లో ఉన్నాడు, ఖయాస్లో ఉన్నాడు, ఏం చేయాలో అర్థం కావట్లా. అలాంటి టైంలో దేవుడు ఆయనతో మాట్లాడుతూ వచ్చాడు. ఎందుకు ఈ మాట నేను జ్ఞాపకం చేస్తానంటే, గాడ్ నోస్ అవర్ ఎండ్ ఫ్రమ్ ద బిగినింగ్. దేవునికి మన అంతం ప్రారంభం నుంచి అన్నీ ఆయన తెలుసు. కొన్నిసార్లు అంత అనుకుంటాం, ఏంటి సిట్యువేషన్, ఏంటి ఈ సిట్యువేషన్ని హ్యాండిల్ చేయటం ఎట్లా, అమ్మో ఇది చాలా నా స్థాయికి మించిన ప్రాబ్లం, దీన్ని ఓవర్కమ్ చేయటం నా వల్ల కాదు అనుకుంటాం కొన్నిసార్లు. బట్ గాడ్ నోస్ ఎవ్రీథింగ్ టు సాల్వ్. గాడ్ నోస్ ద ఆన్సర్ ఫర్ ఎవ్రీ ప్రాబ్లం. బైబిల్లో ఆన్సర్ లేదు అన్నది ఈ ప్రశ్న ఏమీ లేదు. బైబిల్ ఈజ్ కంప్లీట్. బైబిల్ అన్నిటికీ జవాబు ఇవ్వగలదు. ఇది కొన్ని వందల సంవత్సరాల క్రితం రాయబడింది, 2600 సంవత్సరాల క్రితం సుమారుగా. అప్పుడు రాయబడిన గ్రంథం ఈరోజు మనం ధ్యానం చేస్తున్నామంటే బైబిల్ అంటే యేసు క్రీస్తు వారు నిన్న నేడు రేపు ఒకటే రీతిగా ఉన్నాడు. చాలాసార్లు మనం మారిపోతాం. మానవుని స్వభావం ఎలాంటిదంటే ఊసరవెల్లి లాంటిది, రంగులు మారుస్తూ ఉంటాం. దేవుడు కార్యాలు చేసినప్పుడు అబ్బా దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి, దేవుడు చాలా మంచోడండి. దేవుడు కొన్నిసార్లు పరీక్షించినప్పుడు, శ్రమలు, బాధలు, ఇబ్బందులు, సమస్యల వలయం వచ్చినప్పుడు, ఏం దేవుడు అండి, దేవుడు పట్టించుకోవట్లేదు, నా ప్రార్థన వింటలేదు అంటాం. వెనక్కి వెళ్ళిపోతాం, దేవునిపై అలుగుతూ ఉంటాం, దేవుని సన్నిధికి వెళ్ళటం మానేస్తూ ఉంటాం, ప్రార్థన చేసుకోం, ప్రార్థన రావట్లేదండి అంటారు. ఇలాంటి టైంలో నేను జ్ఞాపకం చేసేది ఏంటంటే, హబక్కు గ్రంథంలో ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఏమున్నా ఏమీ లేకపోయినా నాకు దేవుడు ఉంటే చాలు అని చెప్పాడు. ప్రైజ్ ద లార్డ్. మొదట్లో చాలా ఆవేదనతో ప్రారంభించాడు. హీ వాజ్ ఇన్ డిప్రెషన్, హీ వాజ్ ఇన్ సఫరింగ్, హీ వాజ్ కంప్లీట్లీ డౌన్, టోటల్గా డౌన్ అయిపోయాడు, కృంగిపోయాడు. కొన్నిసార్లు బాగా కృంగిపోతాం, అసలు ఎవ్వరు మాట్లాడినా మనకు ఆదరణ లభించదు. ఇలాంటి కృంగిన పరిస్థితుల్లో ఉన్న ఆవేదనతో ప్రారంభమైన ఈ పుస్తకము ఆరాధనతో ముగించబడింది. ప్రైజ్ బీ టు గాడ్. సొల్యూషన్ లేదు అనుకున్న హబక్కుకు చివరికి ఆరాధనతో ముగించాడు. అంటున్నాడు, నాకు ఏ ఉన్నా లేకపోయినా పర్లా, నాకు ఉంటే ఉంది లేకపోయినా లేదు, నాకు దేవుడుంటే చాలు, నేను ఆయన కోసమే నేను జీవిస్తాను. ద లోగోస్ చర్చ్, ఈ చర్చ్లో ఉండే బోధ వాక్యానుసారంగా ఉంటుంది. ఎవరిని మెప్పించడానికి ఎన్నడూ ద లోగోస్ చర్చ్ ట్రై చేయదు. వాక్యాన్ని వాక్యంగా చెప్పడమే దేవుడు మాకు ఇచ్చిన బాధ్యత. ఎవరో ఏదో ఫీల్ అవుతారు, ఏదో అనుకుంటారు అనేది లేదు. వాక్యము అందరినీ హెచ్చరిస్తుంది, ఒకేలాగా చెప్పాలి. ప్రజల్ని మభ్యపెట్టడము, మోసం చేయటము, వినసొంపుగా చెప్పటం ద లోగోస్ చర్చ్ బాధ్యత కానే కాదు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. వాక్యము మీకు చెప్పడంలో ముందు నన్ను నేను అన్వయించుకోవాలి, నన్ను నేను సరి చేసుకోవాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. హబక్కు గ్రంథాన్ని ఈరోజు మనం ధ్యానం చేద్దాం. హబక్కుకు అనే మాటకు అర్థం ఏంటంటే హత్తుకొనుట. హబక్కుకు అనే మాటకు అర్థం ఏంటంటే హత్తుకొనుట. ఇంగ్లీష్లో వన్ హూ ఎంబ్రేసెస్, హత్తుకొనుట అనే మాట. ఈ పుస్తకాన్ని ఎవరు రాశారంటే 3 అధ్యాయాలు ఉన్నాయి హబక్కు గ్రంథంలో. ఈ పుస్తకాన్ని ఎవరు రాశారంటే హబక్కుకు అనే ఒక ప్రవక్త, చిన్న ప్రవక్త ఆయన రాశాడు. ఎప్పుడు రాశాడు అనే విషయాన్ని మనం గమనిస్తే క్రీస్తు పూర్వము 610 నుండి 605 వరకు, సుమారుగా 610 to 605 BC. క్రీస్తు పూర్వము 610 నుండి 605 BC ఆ టైంలో రాశాడు. బబులోను చెరలోనికి వెళ్ళబోయే ముందు, ఇంకా బబులోను చెరలోనికి వెళ్ళబోయే ముందు ఈ మాటలను ఆయన రాశాడు. దేవునికి 2 వ్యక్తులు మాట్లాడుకుంటున్నట్టు ఉంటాయి ఈ మాటలన్నీ. దేవుడు హబక్కుకు మాట్లాడుకుంటున్నారు. హబక్కుకు బర్స్ట్ అయిపోయాడు. కొన్నిసార్లు సొంత వాళ్ళ దగ్గర బాగా ఓపెన్ అయిపోతాం మనం.
అన్నీ చెప్పుకోవాలనిపిస్తూ ఉంటుంది. దేవుని దగ్గర అన్నీ చెప్పుకుంటున్నాడు, బర్స్ట్ అయిపోయాడు, తన హృదయాన్ని విప్పి అనే విషయాలు మాట్లాడుతున్నాడు. ఏంటి ప్రవ్వా ఈ పరిస్థితి అని దేవునికి అన్ని విషయాలు తెలియజేస్తున్నాడు. అద్భుతమైన పుస్తకం. ఈ పుస్తకాన్ని ఎన్నిసార్లు మనం చదివినా దాంట్లో ఉన్న మాధుర్యంలో ఎంతో మనం ఆనందించగలం. సహజంగా చదివితే మనకు అర్థం కాదు. సహజంగా 66 పుస్తకాల్లో పాత నిబంధన తక్కువగా చదువుతాము. దట్ టు మైనర్ ప్రాఫిట్స్, చిన్న ప్రవక్తల గ్రంథాలు చాలాసార్లు చదవము మనం. ఎందుకంటే మాకు అర్థం కావట్లేదు అనుకుంటాం, బోరు కొడుతుంది అనుకుంటాం, ఎంత చదివినా ఏమి ఎక్కట్లేదు అనుకుంటాం. కానీ అర్థం చేసుకుంటే ఎంత మధురమైన దేవుని మాటలు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. హబక్కూకు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం, ప్రవక్త పేజీ నెంబర్ 770, ప్రవక్త యగు హబక్కూకు నొద్దకు దర్శన రీతిగా వచ్చిన దేవోక్తి. 2వ వచనం, 2వ వచనం నుండి 5వ వచనం వరకు దేవునితో మాట్లాడుతున్నాడు హబక్కూకు. హబక్కూకు బర్స్ట్ అయిపోయాడు, అంటున్నాడు, యెహోవా నేను మొర్రపెట్టినను నీ వెన్నాళ్ళు ఆలకింపకయుందువు. లార్డ్ వై ఆర్ యు నాట్ రెస్పాండింగ్? యెహోవా నేను మొర్రపెట్టినను నీ వెన్నాళ్ళు ఆలకింపకయుందువు. బలత్కారము జరుగుచున్నదని నేను నీకు మొరపెట్టినను నీవు రక్షింపకయున్నావు. నన్నెందుకు దోషము చూడనిచ్చుచున్నావు? బాధ నీ వేళ ఊరకే చూచున్నావు. ఎక్కడ చూచినను నాశనమును బలత్కారమును అగపడుచున్నది, జగడమును కలహమును రేగుచున్నవి. ధర్మశాస్త్రము నిరర్ధకమాయెను, న్యాయమును ఎన్నడూ జరగకుండా మానిపోయెను. అయ్యయ్యో అయ్యయ్యో. టీవీ ఆన్ చేస్తే చాలు, టీవీ 9 బ్రేకింగ్ న్యూస్. ప్రేమతో ఒక వ్యక్తి, ఒక కుర్రోడు అమ్మాయిని పొడిచి చంపేశాడు. న్యూస్ ఆన్ చేస్తే చాలు, ఇంటర్ ఎగ్జామ్స్ ప్రెషర్ తట్టుకోలేక 4th ఫ్లోర్ నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. న్యూస్ ఆన్ చేస్తే చాలు, భార్య భర్తను హత్య చేయటం, తల్లిదండ్రుల్ని ఆస్తి కోసం చంపేయటం. చూసినా న్యూస్ చూస్తుంటే ఏంటిదంతా? ఇంత చెడు జరుగుతుంది ఏంటి? ఇంత అక్రమము, ఇంత ఈవిల్ ఏంటి మనకు అనిపిస్తూ ఉంటుంది. దేవుడేడి? దేవుడు ఎందుకు రెస్పాండ్ అవ్వట్లా? దేవుడు ఎందుకు ఆన్సర్ ఇవ్వట్లా? హబక్కూకు కూడా చాలా ఆవేదనతో ఈ మాటలు మాట్లాడుతున్నాడు. యెహోవా నేను ఎన్నాళ్ళు మొరపెట్టినా నువ్వెందుకు ఆలకింపకయున్నావు? నువ్వెందుకు నన్ను దోషము చూడనిచ్చుచున్నావు? మనకి కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుంది, అక్రమంగా సంపాదించినోడు బాగా డెవలప్ అయిపోతూ ఉంటాడు, బిల్డింగ్లు కట్టేస్తూ ఉంటాడు. నీతిగా నమ్మకంగా జీవించిన వాళ్ళు మనం ఎప్పుడు ఇలాగే ఉంటాం. అనిపిస్తూ ఉంటుంది మనకి, ఏంటి దేవుడు ఏంటి వాళ్ళకి బాగా ఇస్తున్నాడు డబ్బులు, మనకేమి ఇవ్వట్లేదు. కొన్నిసార్లు వి డోంట్ అండర్స్టాండ్ ద మైండ్ ఆఫ్ గాడ్. కానీ ఇక్కడ అదే బాధతో మాట్లాడుతున్నాడు, బలత్కారం జరుగుతుంది ప్రవ్వా, నేను మొరపెడుతున్నాను, నన్ను ఎందుకు దోషము చూడనిస్తున్నావు? బాధ నేను తట్టుకోలేకపోతున్నాను ప్రవ్వా. ఎక్కడ చూసినా నాశనమే, బలత్కారమే, జగడమే, కలహమే. చివరికి ధర్మశాస్త్రం కూడా దెర్ ఈజ్ నో లా, ఇన్జస్టిస్ ప్రివైల్స్. నిజంగా సుప్రీం కోర్టు కాదు, అపెక్స్ కోర్ట్ అంటారు, అంటే హైయెస్ట్ కోర్ట్ ఇన్ ఇండియా. సుప్రీం కోర్టుకి వెళ్ళినా మనకి కొన్నిసార్లు న్యాయం జరగట్లేదు. ఏ కోర్టు కూడా మనకి సరైన రీతిలో న్యాయం ఇవ్వలేకపోతుంది. సుప్రీం కోర్టులో కూడా కొన్నిసార్లు అక్రమంగా అన్యాయంగా తీర్పులు వస్తున్నాయి. హైకోర్టు లేకపోతే ఏ కోర్టుకు వెళ్ళినా న్యాయాధిపతి కూడా అన్యాయం చేయొచ్చు. కానీ ఇక్కడ అన్నాడు, ఏంటి ప్రభువా ఇదంతా ఇంత అన్యాయం, నేను తట్టుకోలేకపోతున్నాను, నేను చూడలేకపోతున్నాను. కొన్నిసార్లు మనకు కూడా మన జీవితంలో అనిపిస్తూ ఉంటుంది, ఏంటి పరిస్థితి? ఈయన కూడా చాలా ఆవేదనతో ఈ మాటలన్నీ మాట్లాడుతున్నాడు. 6వ వచనం చూడండి, తమవి ఆలకించుడి, తమవి కాని ఉనికి పట్లను ఆక్రమించవలని బూదిగంతముల వరకు సంచరించు ఉద్రేకము గల క్రూరులకు కల్దీలను నేను రేపుచున్నాను. మీకు అర్థమవుతుందో లేదో, పుండు మీద కారం చల్లినట్టుగా ఉంది. ఇలా బాగా బాధపడిన వాళ్ళకి, బర్స్ట్ అయిన వాళ్ళకి మనం ఏం చేయాలి? కన్సోలేషన్, కంఫర్ట్ ఇవ్వాలి. ధైర్యంగా ఉండండి, ఏం కురింగిపోవద్దు. దేవుడు రెస్పాండ్ అవుతున్నాడు. 6వ వచనం నుండి ఆల్మోస్ట్ తర్వాత మనం చూద్దాం. దేవుడు రెస్పాండ్ అయ్యి ఏమన్నాడంటే, మిమ్మల్ని నేను వదలను. ఎవరిని? యూదా ప్రజలారా, మిమ్మల్ని వదలను, మిమ్మల్ని కల్దీలకి నేను అప్పగిస్తాను. కల్దీలు ఏమైనా పరిశుద్ధులు అనుకుంటున్నారా? వీళ్ళు దొంగలు అనుకోండి యూదా ప్రజలు, కల్దీలు గజ దొంగలు. దొంగల్ని పోలీసుకి అప్పగిస్తారా? దొంగల్ని గజ దొంగలకు అప్పగిస్తారా? ఇక్కడ దొంగలైన లేకపోతే ఇట్లాంటి యూదా ప్రజల్ని తీసుకెళ్ళి కల్దీల చేతికి అప్పగిస్తానంటున్నాడు.
చాలా పుండు మీద కారం చల్లినట్టుగా బాగా బాధపడుతున్నారు వీళ్ళు. అలాంటి టైంలో హబకుక్కు దేవుడు మాట్లాడుతున్నాడు. 12వ వచనం చూడండి. యెహోవా నా దేవా, నా పరిశుద్ధ దేవా, ఆది నుండి నీ ఉన్నవాడవు కావా. 13వ వచనం. నీ కనుదృష్టి దుష్టత్వము చూడలేనంత నిష్కలంకమైనది గదా. బైబిల్ చూస్తూనే ఉండండి, అప్పుడే మనకు అర్థమవుతూ ఉంటుంది. 13వ వచనంలో అంటున్నాడు, నీ కనుదృష్టి ఈ చెడుని చూడలేనంత నిష్కలంకమైనది కదా. మనం అనుకుంటాం మన గురించి చాలాసార్లు, మనకంటే దేవుడు చెడుని ముందు చూడలేడు. చాలాసార్లు మనం అనుకుంటాం ఏంటి పరిస్థితి అంతా, కానీ గాడ్ ఈజ్ వెయిటింగ్, గాడ్ ఈజ్ గివింగ్ అస్ టైం. ఒక్కసారి నోవహు దినాల్లాగా ఉగ్రత వస్తే మొత్తం స్మాష్ అయిపోతుంది. కరోనానే మనం తట్టుకోలేకపోయాం, కరోనానే మనం చాలా షేక్ అయిపోయాం. కొన్ని లక్షల మంది, కోట్ల మంది మన కళ్ళ ముందు వెళ్ళిపోయారు. నోవహు దినాల్లో వచ్చిన జలప్రలయం సడన్గా వస్తే చాలామంది నరకానికి వెళ్ళిపోవచ్చు. దేవుడు దీర్ఘశాంతుడు. హీఈస్ వెయిటింగ్ వెయిటింగ్ వెయిటింగ్. ఆయన టైం ఇస్తున్నాడు. ఇంకా ఆయన దగ్గరకు వస్తామేమో, మన జీవితాలు మార్చుకుంటామేమో, సరి చేసుకుంటామేమో అని ఆయన టైం ఇస్తున్నాడు. అంటున్నాడు, నీ కనుదృష్టి దుష్టత్వము చూడలేనంత నిష్కలంకమైనది కదా. కిందకు రండి, 3వ లైన్లో. దుర్మార్గులు తమ కంటే ఎక్కువ నీతిపరులను నాశనము చేయగా నీవు చూచియు ఎందుకు ఊరకున్నావు. దుర్మార్గులు నాశనం చేస్తూ ఉంటే నువ్వు చూస్తూ ఎందుకు ఊరుకున్నావు ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో ఇదంతా ఎందుకు మీకు చూపిస్తున్నానంటే, మన లైఫ్లో పరిస్థితులను బట్టి డిస్కరేజ్ అవ్వద్దు, కంగారు పడద్దు, కృంగిపోవద్దు. దేర్ ఈజ్ ఏ గాడ్, దేర్ ఈజ్ ఏ గాడ్ హూ డస్ జస్టిస్. న్యాయం చేసే న్యాయాధిపతి అయిన దేవుడు ఉన్నాడనే విషయాన్ని ఎప్పుడూ మర్చిపోవద్దు, కృంగిపోవద్దు. కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుంది, దేవుడు అసలు నా ప్రార్థన వింటున్నాడా, నా ప్రార్థనకు ఎందుకు జవాబు రావట్లేదు. కొంతమంది అంటారు 5 సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నానండి. ఒకసారి జార్జ్ ముల్లర్ అనే భక్తులు దేవుడానికి ఇచ్చిన భారాన్ని బట్టంట ఇద్దరికి సువార్త చెప్పారంట. సువార్త చెప్పినప్పుడు వాళ్ళు వినలా. సరే వాళ్ళ పేర్లు రాసుకున్నాడంట. 1 సంవత్సరం ప్రార్థన చేశాడంట, వాళ్ళు ఏం మారలా. 2 సంవత్సరాలు ప్రార్థన చేశాడంట. ఆయన పుస్తకంలో రాస్తూ వెళ్ళారు. 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు ఆయన ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. మనమైతే అన్ని సంవత్సరాలు ప్రార్థన చేయగలమా? నిజం చెప్పండి, నిజాలు ఒప్పుకోండి. దేవుని సందులో అన్ని సంవత్సరాలు ప్రార్థన చేయలేం, ఇంక్లూడింగ్ మీ, నాతో సహా. 20 సంవత్సరాలు ఓపిక పెట్టాడంట. 2 వ్యక్తుల కోసం ప్రార్థన చేశాడంట. చివరికి ఆయన చనిపోయాడంట. ఆయన సమాధి పెట్టి దగ్గర ఆ 2 వ్యక్తులు బోరున వెలపిస్తూ మా కోసం ప్రార్థన చేశాడు ఆయన, ఇంత ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయాడు, ఇప్పటికైనా మా చెడు స్వభావాన్ని విడిచిపెడతామని అక్కడ దేవుని తెలుసుకున్నారంట. ప్రైజ్ ద లార్డ్. ప్రార్థన, విజ్ఞాపన, మొర ఎన్నడూ వృధాగా పోదు. మనుషులు ఊరికే పైన పొడి మాటలు మాట్లాడతారు. మనుషుల మాటలు ఎప్పుడు నమ్మద్దు. దేవుడు నమ్మదగిన వాడు. తప్పకుండా మన ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ అని ఇస్తాడు. మన ప్రార్థన, మన మొర, ఎలా ప్రార్థన చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్ కాదు, ఎప్పుడు ప్రార్థన చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్ కాదు. దేవునికి మనం చెప్పుకుంటున్నామా లేదా, మన బాధ, మన ఆవేదన, మన గోస ఆయనతో చెప్పుకుంటున్నామా లేదా, దట్స్ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఆవేదన చెప్పుకున్నాడు, బాధపడుతున్నాడు. 13వ వచనం చూశాను కదా, 3rd లైన్. దుర్మార్గులు తమ కంటే ఎక్కువ నీతిపరులను నాశనము చేయగా నీవు చూచియు ఎందుకు ఊరుకున్నావు. మొదటి అధ్యాయం అంతా బాధ, ఆవేదనతో వెళ్ళిపోయింది కదా. మొత్తం మన మూడ్ అంతా ఎలా వెళ్ళింది? బాధ, ఆవేదన, కలహము, జగడములు, అంత బలత్కారము, వయలెన్స్, డిస్ట్రక్షన్, ఇంజస్టిస్. మొదటి అధ్యాయం అంతా అదే. బైబిల్ చూస్తూ ఉండండి. 2వ అధ్యాయం 2వ వచనం. యెహోవా నాకు ఇలాగు సెలవిచ్చును. ఏమని సెలవిచ్చాడు? 4వ వచనం. వారు యథార్థపరులు కాక తమలో తాము అతిశయపడుదురు. చాలా అద్భుతమైన మాట, అండర్లైన్ చేసుకోండి. అయితే నీతిమంతుడు విశ్వాసము మూలముగా బ్రతుకును. కీ వర్స్ ఇన్ ద బుక్ ఆఫ్ హబకుక్. హబకుకు అనే గ్రంథాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. హబకుకు గ్రంథంలో పేజీ నంబర్ 770లో 2వ అధ్యాయం 4వ వచనం అండర్లైన్ చేసుకోవాల్సిన అద్భుతమైన మాట. నీతిమంతుడు విశ్వాసము మూలముగా బ్రతుకును. ద జస్ట్ షల్ లివ్ బై ఫెయిత్. పరిస్థితులు ఏమైనా కావచ్చు. ఇది 2023. ఇంకో 10 సంవత్సరాల్లో అక్రమము, అవినీతి, బలత్కారం దీనికి 100 రెట్లు పెరగచ్చు.
ఏం జరిగినా నీతిమంతుడు విశ్వాసము మూలముగా బ్రతుకును. మనకి ప్రాబ్లమ్స్ ఎక్కువ రావచ్చు, సమస్యలు ఎక్కువ అవ్వచ్చు, అన్యాయం జరగచ్చు. ఏం జరిగినా మనకు ఒకటి కావాలి, విశ్వాసంతో మనం బ్రతకాలి. విశ్వాసం అన్నదానికి డెఫినేషన్ హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనంలో ఇచ్చాడు. విశ్వాసం అన్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవరుటకు రుజువు. ఇంగ్లీష్ బైబిల్లో అద్భుతంగా ఇచ్చాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనంలో, బిలీవింగ్ వాట్ వి డు నాట్ సీ. బిలీవింగ్ వాట్ వి డు నాట్ సీ. ఏం జరగబోతుందో మనకు తెలియదు, కానీ నమ్మాలి దేవుడు చేస్తాడు, ఆయన చేయగల సమర్థుడు. రాజకీయ నాయకులు, మనుషులు మాట చెప్తే మాట తప్పుతారు తప్పకుండా, కానీ దేవుడు అలాంటి వాడు కాదు. ఆయన వాగ్దానం ఇచ్చి నెరవేర్చే దేవుడు. మాట ఇస్తే తప్పకుండా నెరవేరుస్తాడు ఆయన. ఆయన స్వభావం అలాంటిది. ఇక్కడ ఎందుకు ఈ మాట నేను జ్ఞాపకం చేస్తున్నానంటే, హబక్కూకు గ్రంథాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. 2వ అధ్యాయం 4వ వచనంలో, నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకొను. విశ్వాసం అనేది 2 విధాలుగా ఉంది. ఒకటి, యేసు ప్రభు నా దేవుడు, నా రక్షకుడు, నా ప్రభు, నా కోసం సిలువలో ప్రాణం పెట్టాడు, నాకు బదులుగా ఆయన మరణించాడు, తన రక్తాన్ని చిందించి నన్ను రక్షించాడు అని నమ్మటం. నంబర్ 1 సాల్వేషనల్ ఫెయిత్. సాల్వేషనల్ ఫెయిత్. నంబర్ 2 అనుదిన విశ్వాసం, డైలీ ఫెయిత్. అనుదినము ఆయనపై ఆధారపడటం. పరిస్థితులు ఏదైనా కావచ్చు, కొండ, బండ, రాతి లాంటి సమస్యలు కావచ్చు, దానికి సొల్యూషన్లు ఏంటి లేని పరిస్థితులు కావచ్చు, ఇది జరగదు అని మనం అనుకోవచ్చు. ఒకటి మనం చేయాలి, నీతిమంతుడు విశ్వాసము మూలముగా బ్రతుకును. ఇక్కడ హబక్కూకి దేవుడు మాట్లాడుతున్నాడు. హబక్కూకు గ్రంథాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. ఇప్పుడే వచ్చిన వారికి చెప్తున్నాను, ఈ పేజీ నెంబర్ 770, 1వ అధ్యాయం అంతా ప్రవ్వా ఏంటి నాయన ఈ పరిస్థితి, అంత బలత్కారమే, అంత చెడే, దుష్టత్వం రేగిపోతుంది, దుష్టులు బాగా డెవలప్ అయిపోతున్నారు, నీతిమంతులేమో అలాగే ఉంటున్నారు. ఏంటి ప్రవ్వా, నువ్వు పట్టించుకోవా, నువ్వు మా మొరను ఆలకించవా ప్రవ్వా, రెస్పాండ్ అవ్వా ప్రవ్వా అన్నాడు 1వ అధ్యాయం అంతా. 2వ అధ్యాయంలో దేవుడు మాట్లాడితే, నిజంగా కొన్ని పరిస్థితుల్లో దేవుడు మనతో మాట్లాడితే ఎంత ధైర్యం ఉంటుందండి. ఆ అనుభవం మీలో చాలామంది కలిగి ఉండొచ్చు, నేను కూడా కలిగి ఉన్నాను. చాలాసార్లు డౌన్ అయిపోయినప్పుడు, డిప్రెషన్లో ఉన్నప్పుడు, ఇంకా ఈ పరిస్థితి నుంచి గట్టెక్కడం కష్టం అనుకున్నప్పుడు దేవుని వాక్యం నన్ను ఎంతో పర్సనల్గా బలపరిచింది. చాలాసార్లు రిపీటెడ్గా చెప్తూ ఉండొచ్చు. అంత బాగా జరుగుతుంది మినిస్ట్రీలో, ముందుకు వెళ్ళిపోతున్నాం. 11 సంవత్సరాలు పూర్తి చేసుకొని 12వ సంవత్సరంలోనికి వచ్చాం మేము మినిస్ట్రీ. సడన్గా నాన్నగారు అకస్మాత్తుగా కార్డియాక్ అరెస్ట్తో ప్రాణాలు కోల్పోవటం మాకు తట్టుకోలేకపోయాం. ఎన్నిసార్లు చెప్పినా ఆ షాక్ నుంచి ఇంకా బయటికి రాలేకపోయాం. ఆ బాధ వేదన కుమిలిపోయినప్పుడు అలా జరిగింది. 3 నెలలు 4 నెలలు డిప్రెషన్లో ఉండిపోయాం. నెమ్మదిగా కోలుకుంటున్నాం. నా భార్య పాస్టమ్ గారు, హెప్సిబా వాళ్ళ అమ్మగారు అంటే మా అత్తగారు సడన్గా పోయిన జూలైలో దేవుని సన్నిధికి వెళ్ళారు. సడన్గా జరిగింది, దెబ్బ మీద దెబ్బ అన్నట్లుగా. ఒక నాన్నగారు దేవుని సన్నిధికి వెళ్ళారు, అత్తగారు దేవుని సన్నిధికి వెళ్ళారు. ఒకేసారి కుటుంబంలో 2 కీలక వ్యక్తుల్ని, పేరెంట్స్ని కోల్పోవటం, అది అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది ఆ బాధ. అంత వేదన గుండా వెళ్ళాం. ఇల్లు మారాం, ఇల్లు ఖాళీ చేయమన్నారు, మళ్ళీ ఇంకో ఇల్లు. 1 నెలలో 2 ఇల్లు మారాం సామానంతా సర్దుకొని. వేదన, బాగా కుమిలిపోయాం, డిప్రెషన్లోకి వెళ్ళిపోయాం. కానీ దేవుని బిడ్డలు ఆదరించారు, కానీ అన్నిటికంటే ఎక్కువ ఆదరించింది దేవుని వాక్యం. ప్రైజ్ ద లార్డ్. అందుకనే 119వ కీర్తన 50వ వచనంలో, నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, బాధలో ఇదే నాకు నెమ్మది కలుగజేయుచున్నది. మళ్ళీ తట్టుకొని ఇలా నిలబడ్డామంటే సామాన్య విషయం కాదు. మీరు అందరూ అనుకోవచ్చు బాగానే ఉన్నాడు కదా అనుకోవచ్చు. దేవుడు నిలబెట్టాడు, దేవుడు శక్తినిచ్చాడు. కానీ మేము మానవ మాత్రులే కదా, ఎంతైనా మానవులేం కదా. ఎందుకు ఈ మాట నేను జ్ఞాపకం చేస్తున్నానంటే, హబక్కూకు గ్రంథాన్ని మనం చూస్తున్నాం ఈరోజు. 1వ అధ్యాయం అయిపోయింది ఇప్పటికీ. 1వ అధ్యాయం అంతా డిప్రెషన్, డిసప్పాయింట్మెంట్, బాధ, ఆవేదన, దుఃఖము ఆవరించింది. ఇంక నా వల్ల కాదేమో, దీని నుంచి నేను ఇంకా బయటికి రాలేనేమో అనుకున్నాడు, గట్టెక్కలేను అనుకున్నాడు, దీనికి ఇంకా సొల్యూషన్ లేదు అనుకున్నాడు. 2వ అధ్యాయంలో దేవుడు ఆయనతో మాట్లాడాడు, నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును. ప్రియ సహోదరి సహోదరులారా, కృంగిపోవద్దు. నిజమే, ఇక్కడ కూర్చున్న వారిలో ప్రాబ్లమ్స్ లేని వారు ఎవరున్నారు? ఎవరిని కదిపినా ప్రాబ్లమ్స్.
చిన్న పిల్లవాడిని కదిపినా నాకు ఎగ్జామ్స్ అనే ప్రాబ్లం చెప్తాడు వాడు. ప్రతి ఒక్కరికి ప్రాబ్లమ్సే, ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య, మానసిక ఆరోగ్యపరమైన సమస్య, ఆర్థిక సమస్యలు, రకరకాల ప్రాబ్లమ్స్, సైకలాజికల్, కొన్ని అసలు ఎవ్వరికీ చెప్పుకోలేని ప్రాబ్లమ్స్ ఉంటాయి. బట్ గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్. దేవునికి మనం చెప్పుకోదగిన దేవుడున్నాడు. ఆయన నమ్మదగినవాడు, ఆయన నమ్మదగినవాడు. నీతిమంతుడు విశ్వాసం మూలముగా బ్రతుకును. మనం విశ్వాసం ఉంచాలి. విశ్వాసం అన్నదానికి డెఫినేషన్ అదే చెప్పాను, బిలీవింగ్ వాట్ వీ డు నాట్ సీ. ఏం జరగబోతుందో 5 years తర్వాత మనకు తెలియదు, బట్ వీ ట్రస్ట్ రైట్ నౌ దట్ గాడ్ ఈజ్ క్యాపబుల్. గాడ్ ఈజ్ క్యాపబుల్. మనుషులు నమ్మద్దు, మనుషుల సహాయం వ్యర్థం అని బైబిల్ చెప్తుంది. మనుషులను ఆశ్రయించట కంటే యెహోవాను ఆశ్రయించట మేలు. మనుషుల్ని ఆశ్రయిస్తే హ్యాండ్ ఇస్తారు మీకు. అది నేను చూశాను నాన్నగారు చనిపోయిన తర్వాత. సొంత బంధువులు, రక్త సంబంధులు, సొంత వారు అందరూ మమ్మల్ని విడిచిపెట్టేశారు. కానీ ఎవరు విడిచిపెట్టలేదంటే దేవుడు మమ్మల్ని విడిచిపెట్టలేదు. ప్రైజ్ ద లార్డ్. బంధువులు అనుకున్నారు వీళ్ళు వచ్చి మమ్మల్ని డబ్బులు అడుగుతారేమో, ఇక వీళ్ళ నాన్నగారు లేరు, వీరికి పోషణ కష్టం, ఇక అయిపోయింది బండి, ఇంకా వీళ్ళు పక్కకు ఉన్నట్టే ఇంకా అనుకున్నారు. వచ్చి మా బంధువులందరూ బాగా హై పొజిషన్స్లో ఉన్నారు, గవర్నమెంట్ స్కేల్స్లో పెద్ద పెద్ద పొజిషన్స్లో ఉన్నారు. వాళ్ళు వెళ్ళి అడిగితే 10 లక్షలు 50 లక్షలు ఇవ్వగలరేమో. ఎవరి దగ్గరికి వెళ్ళా, ఒక్క మాట మాట్లాడలేదు, చెయ్యి చాపలేదు. ఒకటి, దేవునిపై విశ్వాసం ఉంచాం, దేవుడు మమ్మల్ని సిగ్గుపరచలేదు. ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ మా బందర్ వాస్తవ్యులు చాలామంది ఉన్నారు. మచిలీపట్నంలో షారన్ స్కూల్లో ఫీజు కట్టడానికి మాకు ఇబ్బంది అయింది. ఆ రోజుల్లో ఫీజు అంటే నెలకి 60 రూపాయలు. షారన్ స్కూల్లో మేము చదివినప్పుడు 60 రూపాయలు. మేము ముగ్గురు అన్నదమ్ములం. 3 60 కట్టడానికి నాన్నగారి అమ్మగారికి చాలా కష్టమైపోయింది. ప్రాక్టికల్గా నేను చెప్తాను, అబద్ధాలు ఏం కాదు, చాలామంది తెలుసు మా గురించి. 6 నెలలు ఫీజు కట్టకపోతే ప్రిన్సిపల్ గారు అందరి ముందు పిలిచి మమ్మల్ని గెట్ అవుట్ ఆఫ్ ద స్కూల్ అన్నారు. స్కూల్ నుంచి మిమ్మల్ని గెంటేస్తున్నాం, బయటికి వెళ్ళిపోండి అన్నారు. ఎంత బాధ ఉంటుంది, ఎంత వేదన ఉంటుంది. ఏడ్చుకుంటూ ఇంటికి వచ్చేసాం. ఆ ఏడుస్తూ ప్రార్థన చేశారు అమ్మా నాన్న, మేమందరం కలిసి ప్రార్థన చేసుకున్నాం. విశ్వాసంలో ఎంత శక్తి ఉందో చూడండి. ఒకటే చేసాం, దేవుని వైపు చూసాం, అంతే. మోకరించాం ప్రార్థనా గదిలోకి వెళ్ళి. 2 రోజుల తర్వాత కుటుంబం వచ్చారు. మేమేం వాళ్ళకి చెప్పలా, ఫోన్ చేసి మెసేజ్ ఏం పెట్టలా. దేవుడు మమ్మల్ని ప్రేరేపిస్తున్నాడు, మీరు ఏదో సమస్యలో ఉన్నారని వాళ్ళు వచ్చారు. 1 నెల కాదు, 2 నెలలు కాదు, 6 నెలలు కాదు, 1 సంవత్సరం కాదు. మా ముగ్గురికి 10th క్లాస్ అయ్యే వరకు, 10వ తరగతి అయ్యే వరకు ఫీజులు మేము కట్టుకుంటామండి, మీ పిల్లల గురించి మీరు మర్చిపోండి అన్నారు. ప్రైజ్ ద లార్డ్. విశ్వాసం అంటే అలా ఉంటుంది. ఈరోజు నాకు ఒళ్ళు గగుడు పుడుస్తుంది. విజయవాడలో నిర్మలా హై స్కూల్లో చదువుతున్నారు నా పిల్లలు. 21,000 ఫీజు కడుతున్నాను సంవత్సరానికి. ఒక్కొక్కరికి ఇద్దరు కలిపి 40,000, ఆటో 30,000, సంవత్సరానికి 70,000, ₹1,00,000 కడుతున్నాను. నాకు ఆశ్చర్యంగా ఉంది. మీకు ₹1,00,000 అంటే చిన్న విషయం కావచ్చు, నాకు 1,00,000 అంటే ₹1,00,000తో సమానం. 60 రూపాయలు ఫీజు కట్టలేని నా పరిస్థితి, ఈ దినాన నా పిల్లలకి ₹1,000 ఫీజులు కడుతున్నానంటే నా గొప్పతనం కాదు, నా దేవుడు గొప్పవాడు. ప్రైజ్ ద లార్డ్. మనం నమ్ముకున్న దేవుడు గొప్పవాడు, మన ఆధారపడే దేవుడు గొప్పవాడు. పరిస్థితులు ఏం చేస్తాయంటే డిస్కరేజ్ చేస్తూ ఉంటాయి, డిప్రెషన్లోకి తీసుకెళ్ళిపోతాయి. ఇంకా అవదు అనుకుంటాం, జరగదు అనుకుంటాం, ఇంకా దీనికి సొల్యూషన్ రాదు అనుకుంటాం, బయటికి గట్టెక్కడం కష్టము అనుకుంటాం. హబకుకు కూడా బాగా కురింగిపోయాడు. 1వ అధ్యాయం అంతా బాధ. అదే చూడండి, అసలు హబకుకు గ్రంథాన్ని ఒకసారి చూడండి, ఎంత పెయిన్తో మాట్లాడుతున్నాడు. 2వ వచనం, 1వ అధ్యాయం 2వ వచనంలో స్టార్టింగ్లోనే, యెహోవా నేను మొరపెట్టినను నీ వెన్నాళ్ళు ఆలకింపకయుందువు. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నాడో ఈ ప్రార్థన చేశాడు. ఏంటి ప్రభువా రెస్పాండ్ అవ్వో? బాధ, వేదన. కొన్నిసార్లు దేవుణ్ణి అనేస్తాం. కొన్నిసార్లు మీకు అర్థమవుదేమో కానీ కొన్ని గ్రామాలు వెళ్తూ ఉంటాను, పల్లెటూరులో. సడన్గా వాళ్ళ బాబు ఎవరో చనిపోతారు, చిన్నపిల్లలు చనిపోతారు. తల్లి ఏమంటుందో తెలుసా? దేవుడు మాకు అన్యాయం చేసేసాడండి, మా పిల్లోడిని దేవుడు తీసేసుకున్నాడు. ఆ తల్లిని ఎట్టి పరిస్థితుల్లో నేను తప్పు పట్టట్లా, ఆ తల్లి బాధ అంత వేదన ఉంది. అందుకే ఆ బాధలో, కోపంలో ఆ మాట అంటుంది. ఏమంటుంది? దేవుడు అన్యాయం చేశాడండి, మా పిల్లవాడిని తీసేసుకున్నాడు. బైబిల్ చెప్తుంది, ఈ మాట అండర్లైన్ చేసుకోండి. యోబు గ్రంథము 34వ అధ్యాయము 10వ వచనంలో, దేవుడు అన్యాయము చేయుట అసంభవము, సర్వశక్తుడు దుష్కార్యము చేయుట అసంభవము. చాలాసార్లు కోపంలో ఒక మాట అనేస్తాం, దేవుడు అన్యాయం చేసేసాడండి, దేవుడు అన్యాయం చేశాడు. దేవుడు అన్యాయం చేయుట అసంభవము అనే మాటకు అర్థం ఏంటంటే ఇంకా అది జరగదు. మన థాట్స్ కూడా కష్టం. దేవుడు చేయడు, దేవుడి లక్షణం అది కాదు, దేవునికి రాదు. దేవునికి అన్నీ చేతనైతే ఒకటి చేత కాదు, అన్యాయం చేయడం దేవునికి రాదు.
ఈ ఉదయకాల సమయంలో. అందుకే చూడండి, హబక్కు గ్రంథానికి వచ్చేసేయండి, పేజ్ నెంబర్ 770, 2వ అధ్యాయం 4వ వచనం చూసాం. ఏం చూసాం అక్కడ? నీతిమంతుడు విశ్వాసము మూలముగా బ్రతుకును. అబ్బబ్బా, ఎంత ఎగిరి గంతులేస్తుంటాడు హబక్కు. ఆనందం. ఎంత బాధలో ఉన్నప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు, హబక్కు ఎందుకు నువ్వు కంగారు పడతావు? ద జస్ట్ షల్ లివ్ బై ఫెయిత్. నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును. అందరూ అన్నారు, ఎందుకండి హోటల్లో పెడుతున్నారు? ఏదన్నా అక్కడ పెట్టేసుకోవచ్చుగా, ఎక్కడన్నా చిన్న రూమ్లో గదిలో పెట్టేసుకోవచ్చు. విశ్వాసం. దేవుని పని చీప్గా లైట్గా చేయడం నాకు ఇష్టం లేదు. అన్నిటికీ ఖర్చు పెడతాం. దేవుని పని అనగానే సింపుల్ అంటే మంచిదే, జాలితో ప్రేమతో సలహా ఇవ్వచ్చు. ఏ ఇల్లు కానీ అపార్ట్మెంట్లో కానీ ఆరాధన జరుపుకోవడానికి ఎవ్వరూ పర్మిషన్ ఇవ్వట్లేదు, ఓనర్స్. సొంత ఇల్లు లేవు. ఇక్కడ కూడా కాస్ట్లీ అనుకుంటాం, వచ్చినాక ₹1,00,000 వద్దనుకుంటాం. నాకు తెలుసు, నేను మీతో అందరితో పంచుకున్నాను. అదంతా తగ్గించి మనకి కరెంట్కి లైటింగ్కి తీసుకుంటున్నారు అంతే. వీళ్ళు ఏమి కుర్చీలు కూడా రెంట్ తీసుకోవట్లేదు. దేవుడు అలా చేశాడు. ఫరో హృదయాన్ని మార్చినట్టు దేవుడు ఆయన హృదయాన్ని మార్చేశాడు. మనకి దేవుడు ఉచితంగా ఇస్తున్నట్టే ఒక రకంగా. విజయవాడలో హాల్స్ రెంట్ తెలిస్తే తెలుసుద్ది దేవుడు మనకి ఎంత ఫ్రీగా ఇక్కడ ఇచ్చాడో. ఎంత కాస్ట్లీ ఏరియా ఇది, దేవుడు ఇక్కడ మనకి ఇచ్చాడంటే ఉచితంగా దేవుడు మనకి ఈ హాల్ని ఇచ్చాడు. ఎలా ఇచ్చాడు? విశ్వాసంతో వచ్చి అడిగాం. ఒకసారి కాదన్నారు, వెళ్ళిపోండి అన్నారు. 35,000 అన్నారు వారానికి. ఒక్కసారి వెళ్ళిపోండి అన్నారు, వెళ్ళిపోయాను. రెండోసారి వచ్చాను, 20,000 అన్నారు, వెళ్ళిపోయాను. మూడోసారి వచ్చాను, 15,000 అన్నారు, వెళ్ళిపోయాను. నాలుగోసారి వచ్చాను, ప్రార్థన చేసుకుని. విశ్వాసం. కృంగిపోకూడదు, ప్రయత్నం చేద్దాం పదా. దేవుడు అద్భుతంగా చివరికి ₹8,000 దేవుడు ఈ హాల్ మనకు అనుగ్రహించాడు. ప్రైజ్ ద లార్డ్. 35,000 ఎక్కడ? 35 × 4 1,40,000 కట్టాల్సి వచ్చేది. అంతే కదా? నా లెక్కలు ఏమైనా తప్పేది చెప్పండి. 1,40,000 కట్టాల్సి వచ్చేది నెలకి. అట్లాంటిది 30,000తోనే మనం ఆరాధన జరుపుకుంటున్నాం. కేవలం విశ్వాసం. ఫెయిత్. ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే నేనేదో గొప్పోడిని, నా విశ్వాసం గొప్పదని కాదు. మీరు కూడా ఇలాంటి విశ్వాసాన్ని ఎక్సర్సైజ్ చేయండి, కలిగి ఉండండి. హబక్కు అదే అంటున్నాడు. హబక్కుతో దేవుడు మాట్లాడుతున్నాడు, నీతిమంతుడు విశ్వాసము మూలముగా బ్రతుకును. దేవుడు మాట్లాడుతుంటే చాలా ధైర్యం వచ్చేసింది. 2వ అధ్యాయంలో అంతా బాధపడుతున్నాడు, మళ్ళీ చెప్తున్నాడు, ప్రభువా ఏంటి నాయన ఇదంతా? దేవుడు అంటున్నాడు, ఎదిగో 12వ వచనం, నరహత్య చేస్తున్నారా? వాళ్ళకి శ్రమ. 15వ వచనం, పొరుగు వారి దగ్గర ఘోరమైన పనులు చేస్తున్నారా? వాళ్ళకి శ్రమ. చివరికి 19వ వచనం రండి, కర్రను చూచి మేలుకోమనియు, మూగరాతిని చూచి లెమ్మనియు చెప్పువానికి శ్రమ. ఇదిగో హబక్కు, నువ్వేం కంగారు పడకు, వన్ ఫైన్ డే విల్ కమ్. ఇదంతా హిస్టరీ అర్థం కావాలి, బిబ్లికల్ హిస్టరీ తెలియాలి. ఇదిగో ఒకరోజు, ఇప్పుడు మీరు బబులోని చెరలోనికి వెళ్ళిపోతున్నారు కదా, ఆ బబులోను వాళ్ళని నేను పనిష్ చేస్తాను. ఎప్పుడు? BC 539, క్రీస్తు పూర్వము 539వ సంవత్సరంలో కల్దీలకి భయంకరమైన పనిష్మెంట్ ఇస్తాను, జాగ్రత్త. వాళ్ళ గురించి నువ్వేం వర్రీ అవ్వద్దు, అక్రమం గురించి నువ్వేం బాధపడద్దని దేవుడు ఆయనతో మాట్లాడుతూ వచ్చాడు. హబక్కు గ్రంథము 3వ అధ్యాయాన్ని క్లుప్తంగా మనం చూసి ముందుకెళ్దాం. అబ్బా, మొదటి అధ్యాయం అంతా ఆవేదనతో ప్రారంభించాడు. 3వ అధ్యాయం అంతా ఆరాధనతో ముగిస్తున్నాడు. ఆవేదన నుండి ఆరాధన. ఫ్రమ్ డిప్రెషన్ టు వర్షిప్, ఫ్రమ్ వర్రీ టు వర్షిప్, ఫ్రమ్ ఫియర్ టు ఫెయిత్. ఒక భయము నుంచి ప్రారంభించాడు ఈ పుస్తకాన్ని. ఫ్రమ్ ఫియర్ బాధ, వేదన, భయం, అమ్మో, ఫియర్ టు ఫెయిత్. ఇప్పుడు విశ్వాసంతో ముగిస్తున్నాడు. 3వ అధ్యాయం చూడండి, బైబిల్స్ అందరూ తీయాలి. ప్రవక్త హబక్కు చేసిన ప్రార్థన, ఏ సాంగ్, బ్రాకెట్స్లో చూడండి, బ్రాకెట్స్లో వాద్యములతో పాడదగినది. దీన్ని భక్తులు ఏమన్నారంటే హబక్కుక్ సాంగ్ ఆఫ్ ప్రైజ్ అండ్ వర్షిప్. అసలు ప్రైజ్ అండ్ వర్షిప్ ఎలా వస్తుంది? బాధలో ఉన్నప్పుడు వస్తుందా? దేవుడు మాట్లాడాడు మిడిల్ శాండ్విచ్ లాంటిది. శాండ్విచ్ అంటే తెలుగులో పైన బ్రెడ్ కింద బ్రెడ్, మధ్యలో స్టఫింగ్ ఉంటుంది, చికెన్ ఏదో ఒకటి ఉంటుంది మధ్యలో. అది లేకపోతే అంత మనకి కిక్ ఎక్కదు. సో పైన బ్రెడ్ కింద బ్రెడ్. ఫస్ట్ అధ్యాయము పైన బ్రెడ్, 3rd చాప్టర్ 3వ అధ్యాయం కింద బ్రెడ్, మధ్యలో స్టఫింగ్ ఏంటి? దేవుని మాటలు. నీతిమంతుడు విశ్వాసం మూలంగా బ్రతుకును. 2వ అధ్యాయం అర్థం చేసుకుంటే దీంట్లో ఉన్న మాధుర్యం. ఫస్ట్ అధ్యాయం అంతా బాధ, వేదన, బలాత్కారము, దూషణ, భయంకరమైన పరిస్థితి. దేవుడు నా ప్రార్థన వింటలేదు అనే ఆవేదన. మధ్యలో దేవుడు మాట్లాడాడు ఏంటి? నీతిమంతుడు విశ్వాస మూలంగా బ్రతుకును. 3వ అధ్యాయం దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు, దేవుని గణపరుస్తున్నాడు. ఏ సాంగ్ ఆఫ్ ప్రైజ్ అండ్ వర్షిప్ అంటున్నాడు. ఒక మాట అంటున్నాడు, 2వ వచనం చూడండి, యెహోవా నిన్ను గూర్చిన వార్త నేను విని భయపడుచున్నాను.
యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతనపరచుము, సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియజేయము, కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. బా, సహజంగా రెండవ వచనం తీసేసి చదివేస్తూ ఉంటాం. బర్త్డేలైనా ఏ అకేషన్లైనా అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్, కంప్లీట్లీ అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్. అర్థం తెలియకుండా ఎప్పుడు వాక్యం చదవకూడదు. 1వ అధ్యాయం 2వ అధ్యాయం అర్థం చేసుకోకుండా 3వ అధ్యాయం చదవకూడదు అసలు. ఇట్స్ కంప్లీట్లీ అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్, అసందర్భంగా మాట్లాడిన మాట అవుతుంది. 1వ అధ్యాయం 2వ అధ్యాయాన్ని అర్థం చేసుకుని 3వ అధ్యాయంలో ఏమన్నాడంటే, యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యములు నూతనపరచుము. ఒక ప్రార్థన చేస్తున్నాడు, ఒక ప్రైజ్తో కూడిన విజ్ఞాపంతో కూడిన మాట దేవునితో చెప్తున్నాడు. యేసయ్యా, దేవా, యెహోవా దేవా, సంవత్సరాలు గడిచిన కొద్దీ నీ కార్యాలు నూతనపరుస్తావయ్యా. నాకు ఆ విశ్వాసం ఉంది ప్రభువా, కోపించుచునే నాకు వాత్సల్యాన్ని చూపించు ప్రభువా. యువర్ లైఫ్ విల్ నాట్ బీ ద సేమ్ ఫర్ ఎవర్. ఎప్పుడూ ఈ బాధలు ఎలాగే ఉంటాయని బాధపడద్దు. ఒక దినాన దేవుడు తప్పకుండా మీ విశ్వాసాన్ని గణపరుస్తాడు. అప్పులన్నీ తీరిపోతాయి, బంగారం అంతా వచ్చేస్తుంది, కార్లు కొనుక్కుంటారు అని నేనైతే చెప్పను. అది నా వాక్య విధానం కానే కాదు. దేవుని టైంలో ఆయన ఎన్ని సంవత్సరాలు తీసుకుంటాడో వెయిట్ చేయాలి. గాడ్స్ టైమింగ్ ఈజ్ ఆల్వేస్ పర్ఫెక్ట్. మనం తొందరపడిపోతాం, దేవుడు ఏంటి, దేవుడు వింటలేదు, దేవుడు జవాబు ఇవ్వట్లేదు, టైం అయిపోతుంది. దేవుని టైం, గాడ్స్ టైం. నేను మీకు చెప్పాను, మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేస్తాను. నాన్నగారు అమ్మగారు కాకినాడ మీటింగ్కి వెళ్ళాలి, టైం అయిపోతుంది. అక్కడ వాళ్ళే ఫోన్లు చేస్తున్నారు. మేము చిన్నవాళ్ళం బందర్లో ఉన్నాం. ఇప్పుడు ఫోన్ అయ్యగారు బయలుదేరారా, ఇక్కడేమో ఛార్జీలకు డబ్బులు లేవు. బస్ స్టాండ్కి వచ్చేసారు, 10 రూపాయలు ఉంటే రిక్షా ఎక్కి బందర్లో బస్ స్టాండ్కి వచ్చేసారు. కాకినాడ బస్సు ఎదురుగా కనబడుతుంది, బోర్డు ఉంది కాకినాడ బస్సు. ఎక్కడానికి డబ్బులు లేవు, ఛార్జీలు లేవు. విశ్వాసంతో, నాన్నగారి విశ్వాసం తెలుసు మీకు, అమ్మ ఇద్దరు కలిసి అక్కడే ప్రార్థన చేశారంట. అంటే నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే గాడ్స్ టైమింగ్. అప్పుడు వరకు లేవు డబ్బులు. ఎవరో ఒక ఆయన కలవడానికి వచ్చారంట. ఆయన ఇప్పుడు మరి సిఎస్ఐలో డీసీగా చేస్తున్నారు, జాషువా గారని, జాషువా గారని. ఆయన బందర్లో కలవడానికి వచ్చారంట. నాన్నగారు లేరని చెప్పి మళ్ళీ బస్సు ఎక్కాలి కదా, మళ్ళీ బస్ స్టాండ్కి వచ్చారు. అప్పట్లో బస్సులే కదా, కార్లు బైక్లు ఏమి లేవు పెద్దగా. మళ్ళీ బస్ స్టాండ్కి వస్తే ఈయన ఎదురుగా కనబడుతున్నారు మనిషి. అయ్యగారు ప్రైజ్ లార్డ్ అని చెప్పి ఆ కవర్ ఇచ్చారు. కవర్ తీస్తే 1000 రూపాయలు. వెంటనే ఆయన ప్రార్థన చేసేసి వెంటనే బస్సు ఎక్కేసి కాకినాడ వెళ్ళి అక్కడ సువార్త ప్రకటించారు. ప్రైజ్ ద లార్డ్. కంగారు పడిపోతూ ఉంటాం. గాడ్స్ టైమింగ్ ఈజ్ ఆల్వేస్ పర్ఫెక్ట్. దేవుని సమయం ఎప్పుడు పర్ఫెక్ట్గా ఉంటుంది. ఆయన నమ్మదగిన వాడు, తొందరపడాల్సిన అవసరం లేనే లేదు. 12 సంవత్సరాలు అయిపోయిందండి, మీకు సొంత ఇల్లు కూడా లేదు. 12 సంవత్సరాలు అయిపోయింది, మీకు ఒక సొంత బిల్డింగ్ లేదు, ప్రేయర్ హాల్ లేదు. నేనైతే ఎప్పుడు కంగారు పడలా. ఐ నో దట్ గాడ్ ఈజ్ ఏబుల్ టు డూ. గాడ్స్ టైమింగ్ ఈజ్ పర్ఫెక్ట్. ఆయన ఇస్తే ఇస్తాడు, ఇవ్వకపోయినా పర్లా, ఆయన పైనే నేను ఆధారపడతాను. అందుకే అన్నాడు యెహోవా సంవత్సరంలో జరుగుచుండగా నీ కార్యములు నూతనపరచుము. మనందరం ద లోగోస్ చర్చ్గా మన వ్యక్తిగత అనుదిన జీవితాల్లో సమస్యలు లేని వారు లేరు. ఆర్థిక సమస్యలు, ఇబ్బందులు, అనారోగ్యము, జాబ్స్, రకరకాల పిల్లల గురించిన ప్రాబ్లమ్స్, డజంట్ మ్యాటర్, ఏదైనా కావచ్చు. గాడ్ ఈజ్ క్యాపబుల్. ఆయన నమ్మదగిన వాడు. నీతిమంతుల విశ్వాసాన్ని తప్పకుండా ఆయన గణపరుస్తాడు. యెహోవా సంవత్సరంలో జరుగుచుండగా నీ కార్యములు నూతనపరచుము. నూతనపరిచే దేవుడు మనకున్నాడనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆనందానికి అవధులు లేవు. 3వ వచనంలో చూడండి, 3వ అధ్యాయం 3వ వచనం, 3rd లైన్, 3వ లైన్లో ఆయన మహిమ, దేవుని స్తుతిస్తున్నాడు. ఎంత గొప్ప దేవుడు అయ్యా నువ్వు. ఆయన మహిమ ఆకాశ మండలం అంతటను కనబడుచున్నది. భూమి ఆయన ప్రభావముతో నిండి ఉన్నది. సూర్య కాంతితో సమానమైన ప్రకాశము కనబడుచున్నది. ఆయన హస్తముల నుండి కిరణములు బయలు వెలుచున్నవి. 5వ వచనం, ఆయన పాదముల వెంట అగ్ని మెరుపులు వచ్చుచున్నవి. ఆయన నిలువబడగా భూమి కంపించును. 10వ వచనం, నిన్ను చూచి పర్వతములు కంపించును, జలములు ప్రవాహములుగా పారును, సముద్రగాధము ఘోషించుతూ తన చేతులు పైకెత్తును. 11వ వచనం లాస్ట్ లైన్, సూర్య చంద్రులు తమ నివాసముల్లో ఆగిపోదురు. We have a God who is omnipotent. ఆమ్నిపోటెంట్ అనే మాటకు అర్థం ఏంటంటే ఆల్ పవర్ఫుల్. ఆమ్ని అనే మాటకు అర్థం ఏంటంటే ఆల్. పోటెంట్ అంటే పవర్ఫుల్ గాడ్. సర్వశక్తిమంతుడైన దేవుణ్ణి మనం కలిగి ఉన్నామనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మెనీ ఏ టైమ్స్ వీ అండర్ ఎస్టిమేట్ ద గ్రేట్నెస్ ఆఫ్ గాడ్. చాలాసార్లు దేవుని యొక్క సార్వభౌమత్వాన్ని తక్కువ అంచనా వేస్తాం.
చిన్న ఉదాహరణ ఇస్తాను నేను. సముద్రం దగ్గరికి మనం వెళ్దాం. సముద్రం దగ్గరికి, సముద్రంలో నీళ్ళు ఎన్ని ఉంటాయి? కొన్నే ఉంటాయా? చాలా ఉంటాయి సముద్రంలో. అక్కడికి చిన్న టీ తాగే టీ కప్ తీసుకెళ్దాం. టీ కప్, ఈ టీ కప్లో సముద్రంలో నీళ్ళన్నీ పడతాయా? టీ కప్లో ఎన్ని పడతాయి? చాలా లిమిటెడ్గా పడతాయి. టీ కప్లో ఎన్ని పడతాయో అన్నీ పడతాయి. ఎందుకు ఈ మాట చెప్పాను తెలుసా? మన దేవుడు, మనం ఆరాధించే దేవుడు సముద్రం లాంటి అనంతమైన, విస్తారమైన, మహోన్నతుడైన గొప్ప దేవుడు. మానవుని జ్ఞానం ఎలాంటిదంటే టీ కప్పు లాంటిది. టీ కప్ లాంటి లిమిటెడ్ నాలెడ్జ్తో, చాలా లిమిటెడ్. మనం అనుకుంటాం నాకు అన్నీ తెలుసు, నాకు తెలియంది ఏమీ లేదు, ఏ సిచ్యువేషన్ అయినా నేను హ్యాండిల్ చేయగలను, ఐఎమ్ ఏ క్యాపబుల్ పర్సన్. ఇదంతా మన ఊహ. మనం ఊహించుకోవడానికి సరిపోద్ది. దేవుని ముందు మనం పనికిరాము. మ్యాన్స్ నాలెడ్జ్ ఈజ్ వెరీ లిమిటెడ్. గాడ్ ఈజ్ ఆమ్నిపోటెంట్, సర్వశక్తిమంతుడు ఆయన. ఆయన సావరిన్ గాడ్, సార్వభౌముడు. అమ్మో, విజయవాడలో 4 లక్షల మంది రాస్తున్నారంట బ్యాంక్ జాబ్. పోస్టులు ఏమో 40 ఉన్నాయి. నాకు వస్తుందా? సాధ్యమేనా? జరుగుద్దా? అందరూ నంద్యాల వెళ్ళి, లేకపోతే విజయవాడలో శ్రీధర్స్లో, టైమ్స్లో కోచింగ్ తీసుకుంటున్నారు. ఎప్పటి నుంచో ప్రిపేర్ అవుతున్నారు. నాకు వస్తుందా? అవుద్దా? గాడ్ ఈజ్ బియాండ్ యువర్ థింకింగ్. గాడ్ కెన్ డూ థింగ్స్ బియాండ్ అవర్ ఇమాజినేషన్. ప్రైజ్ ద లార్డ్. నీ ఊహలకు మించి దేవుడు గొప్ప కార్యాలు చేయగల సమర్థుడు ఆయన. నీ ఊహలకు అన్నది ఆయన కార్యం. అందుకని అంటాడు, పౌలు అంటాడు, మనము అడుగు వాటన్నిటికంటేను, ఊహించు వాటన్నిటికంటేను అత్యధికంగా చేయగలిగిన సామర్థ్యం కలిగిన గొప్ప దేవుడు ఆయన. మన ఊహలకు అంత ఏంటి ప్రభా ఇంత గొప్ప కార్యం, ఇంత ఆశ్చర్యంగా ఉంది నాయన. మన దేవుని కార్యాలు కొన్నిసార్లు ఆశ్చర్యంగా ఉంటాయి. ఏదైనా చేయగలడం. ఈరోజు తర్వాత ఇదైన తర్వాత చిన్న అన్నప్రాసన కార్యక్రమం ఉంది. ఆ తమ్ముడు, ఆ పాప కోసం ప్రార్థన చేశాం. 7 సంవత్సరాలు ప్రార్థన చేశాం. ప్రాబ్లం ఏంటంటే పిల్లలు లేరు. ఆ పాప బాగా కృంగిపోయింది. చాలాసార్లు వచ్చి నా దగ్గర ఏడ్చింది, అన్నయ్య నాకు ఇంక పిల్లలు పుట్టరా, అవదా, జరగదా? పెళ్ళయి 10 సంవత్సరాలు అయింది. 2012లో పెళ్ళయింది. ఇప్పుడు వరకు ప్రార్థన చేస్తూనే ఉన్నారు. వాళ్ళు ఏడుస్తున్నారు. ఇంకా డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది పాప అయితే. ఎందుకు ఈ మాట చెప్పానంటే, అద్భుతమైన రీతిగా 10 సంవత్సరాల తర్వాత దేవుడు 12 ఆడపిల్లని దేవుడు వారికి అనుగ్రహించాడు. ప్రైజ్ ద లార్డ్. ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తమును సాధ్యమే. గర్భఫలం ఇవ్వగలడు, గర్భాలని తెరవగలడు ఆయన, అద్భుతాలు చేయగలడు, లేనిది ఉన్నట్టుగా చేయగలడు. ఆయన సమర్థుడు. హీఈస్ ఎ క్యాపబుల్ గాడ్. చాలాసార్లు వి అండర్ ఎస్టిమేట్ ద సావర్నిటీ ఆఫ్ గాడ్. సావర్నిటీ ఆఫ్ గాడ్ అనే అంశాన్ని ఇంకోసారి మనం ధ్యానం చేద్దాం. అసలు దేవుణ్ణి తక్కువ మనం వచ్చి చిన్న ప్రార్థన చేసుకుని దేవానికి వందనాలు ఇదే అంటాం. ఆయన ఎంత గొప్ప దేవుడు. ఆరాధన అనే మాటకు అర్థం ఏంటంటే ఎక్నాలజింగ్ హూ గాడ్ ఈస్. ఆరాధన అంటే నాకు దగ్గు తగ్గింది, నాకు జలుబు తగ్గింది, నాకు 10 రూపాయలు వచ్చింది, నాకు 50,000 జీతం వచ్చింది. దిస్ ఈజ్ నథింగ్. ఆరాధన, వర్షిప్ ఈజ్ హూ గాడ్ ఈజ్ అండ్ వాట్ గాడ్ ఈజ్. దేవుడు ఏమై ఉన్నాడో అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకొని హృదయపూర్వకంగా సాగిలిపడి నమస్కరించడమే ఆరాధన. ఈ ఉదయకాల సమయంలో ద లోగోస్ చర్చ్గా మనం ఆయన్ని ఆరాధించాలి. ఎందుకంటే హబకుకు ఆరాధన చేస్తున్నాడు. ప్రభువా, నీ మహిమ ఆకాశ మండలం అంతా కనబడుచున్నది. 3వ వచనం, భూమి ఆయన ప్రభావంతో నిండింది, సూర్యకాంతి ప్రకాశం కనబడుచున్నది, ఆయన హస్తముల నుండి కిరణములు వెలుచున్నవి. ఆయన 5వ వచనం, పాదముల వెంట అగ్ని. 10వ వచనం, పర్వతాలు కంపిస్తాయి ప్రభువా, జలములు ప్రవాహములుగా పారతాయి నాయన. 11వ వచనం చివరి లైన్, హబకుక్ గ్రంథం పేజ్ నెంబర్ 771, 3వ అధ్యాయం 11వ వచనం, సూర్య చంద్రులు తమ నివాసముల్లో ఆగిపోదురు. సూర్య చంద్రులను నక్షత్రాలు చేసిన దేవుడు నీకు జాబ్ ఇవ్వలేడా? నీ ఆత్మీయ జీవితంలో నేను స్థిరపరచలేడా? బలపరచలేడా? ఆరోగ్యం ఇవ్వలేడా ఆయన? ఇప్పుడే మా అమ్మగారు ఇక్కడ ఎదురుగానే ఉన్నారు, లైవ్ ఎగ్జాంపుల్. 2005వ సంవత్సరంలో హాస్పిటల్ తీసుకెళ్తే మీ అమ్మగారు 1 గంటలో చనిపోతారని చెప్పేశారు. చాలామంది తెలుసు, మీరందరూ ప్రార్థన చేసిన వాళ్ళే. 1 గంటలో మీ అమ్మగారు చనిపోతారు, బాగా సివియర్గా ఉంది, సీరియస్గా ఉంది, వెంటనే హైదరాబాద్ నిమ్స్కి తీసుకెళ్ళిపోండి అన్నారు. అప్పట్లో ఈ హాస్పిటల్ పెద్ద కార్పొరేట్ లేవు. 2005లో గంటల్లో చనిపోతారని చెప్పారు. అందరం అక్కడ మోకరించి చాపేసుకొని ప్రార్థన చేశాం, ప్రభువా మీ దాసురాల్ని బ్రతికించు. 2005 ఎక్కడ, 2023 ఎక్కడ, 18 సంవత్సరాలు అయింది. ఇంకా మా అమ్మగారు బ్రతికి సజీవంగా దేవుని సేవ చేస్తున్నారు. ప్రైజ్ ద లార్డ్.
ఆయన సర్వోన్నతుడు, ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన సార్వభౌముడు, ఆయన గొప్ప దేవుడు, ఆయన ఏమైనా చేయగలడు. ఎప్పుడు? నువ్వు విశ్వాసం వచ్చినప్పుడు. వెన్ యూ ట్రస్ట్ గాడ్ నో మ్యాటర్ వాట్. ఏమీ లేనప్పుడే నిజమైన విశ్వాసం. అన్నీ ఉన్నప్పుడు దేవుడు గొప్పవాడు అని చెప్పడం చాలా ఈజీ. ఏమీ లేనప్పుడు కూడా దేవుడు గొప్పవాడు అని చెప్పాలి. ఆయన చెప్తున్నాడు చూడండి, చివరికి వచ్చేసేద్దాం. 17వ వచనం, 17 నుంచి 19 వచనాలు అద్భుతమైన మాటలు. అండర్లైన్ చేసేసుకోండి, హైలైట్ చేసేసుకోండి. వండర్ఫుల్ వర్డ్స్. మనం ఏంటంటే, దేవుడు నాకు అన్నీ ఇస్తే అప్పుడు నేను చర్చికి వస్తానంటాం. దేవుడు నాకు ఉద్యోగం ఇస్తే నేను దేవునికి జీతం ఇది దశమ భాగం ఇస్తాను. దేవుడు నాకు అది ఇస్తే నేను దేవుని కోసం ఈయన అంటున్న మాటలో మనల్ని కదిపేయాలి, ఒకసారి షేక్ చేస్తున్నాయి. 17వ వచనం చూడండి. హబక్కు గ్రంథము 3వ అధ్యాయం 17వ వచనం, పేజ్ నెంబర్ 772. అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపు లేకయుండినను, చేనిలోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించెదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. ఎంత అద్భుతమైన మాటలండి. ఫస్ట్ అధ్యాయం అంతా, ప్రభా నువ్వు ఎక్కడున్నావు ప్రభా, నా మొర వినవా, అంత బలాత్కారం జరుగుతుంది, అంత దూషణ జరుగుతుంది, అంత దోచుకుంటున్నారు, నీతిపరులేమో ఇట్లా ఉన్నారు, ఆ దుష్టులేమో అలా ఉన్నారు, నువ్వు పట్టించుకోవా, నువ్వు ఎక్కడున్నావు అన్నాడు. ఆ వేదనతో ప్రారంభించిన ఈ పుస్తకము హబక్కూకు అనే గ్రంథం చివరిగా ముగింపు ఎలా ఉందంటే ఆరాధనతో ముగిస్తున్నాడు. అంజూరపు చెట్లు పూయకుండిన, ఆ రోజుల్లో ఎక్కువగా ఇన్కమ్ ఎలా అంటే అగ్రికల్చర్ అండ్ క్యాటిల్. అంటే అగ్రికల్చర్ అంటే వ్యవసాయం, తర్వాత క్యాటిల్ అంటే పశువులు. అవి లేకపోతే ఇన్కమ్ లేదు. ఆ రోజుల్లో కరెన్సీ కాదు కదా, అన్నీ ఇవే కదా, ఎక్స్చేంజ్ ఇదే కదా. అంజూరపు చెట్లు పూయకున్నా, ఆ ఫ్రూట్స్ రాకపోయినా, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినా, ఒలీవ చెట్లు కాపు లేకపోయినా, చేనిలో పైరు పంటకు ఎలా పంట వస్తే వస్తుంది, పంట రాకపోయినా పర్లా, నాకు యెహోవా దేవుణ్ణి నేను ఆరాధిస్తాను, ఎందుకంటే నాకు ఆయనపై విశ్వాసం ఉంది. ఎప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, దేవునికి మనం ఎప్పుడు షరతులు పెట్టకూడదు. నాకు ఎవరైనా అట్లా చెప్తే వెంటనే నేను ఖండిస్తాను, తప్పు. హూ ఆర్ యూ టు పుట్ లిమిటేషన్స్ టు గాడ్? నాకు ఇది ఇస్తే నేను అప్పుడు దేవుని దగ్గరకు వస్తాను, ఇవ్వకపోతే రావా? చాలాసార్లు ఈ రోజుల్లో అలాగే ఉన్నారు. దేవుడు నాకు సహాయం చేస్తే నేను వస్తానండి అంటే అవసరాల కోసమేనా దేవుడు? కిన్లే వాటర్ బాటిల్ మీద రాసి ఉంటుంది, వాటర్ బాటిల్ మినరల్ వాటర్ మీద, యూజ్ ఇట్, క్రష్ ఇట్ అండ్ త్రో ఇట్. వాడద్దు, అది ఎక్కువ కాలం వాడకూడదు ప్లాస్టిక్ని. దేవుడు ఎలా అయిపోయాడంటే యూజ్ అండ్ త్రో. అవసరానికి దేవుడిని వాడుకోవటం, బాగా అవసరం అయిపోయినాక తీసి అవతల పడేస్తాం. నా దగ్గర కొన్ని వందల ఉదాహరణలు ఉన్నాయి. ప్రార్థన చేస్తాం, ప్రభువా ఈ యవనస్తుడికి ఉద్యోగం, ఈ యవనస్తురాలకు పెళ్లి చేయనా, పెళ్లి చేయి, మొత్తం అయిపోతుంది. అడ్రస్ గల్లంత కనబడరు, కనీసం ఫోన్ కూడా ఎత్తరు, రెస్పాండ్ అవ్వరు. అవసరానికి చాలాసార్లు వి యూజ్ గాడ్ అండ్ వి త్రో హిమ్. ఒకటి గుర్తుపెట్టుకోండి, దేవునికి మన గురించి బాగా తెలుసు, మనకంటే ఎక్కువ ఆయనకు తెలుసు. మన తలంపు పుట్టక మునిపే ఆయనకు తెలుసు. అందరి దగ్గర నటించగలం కానీ దేవుని దగ్గర మనం నటించలేం. వీ షుడ్ బి ఇన్ ఏ పొజిషన్, కమిట్మెంట్. మన డెడికేషన్ ఎలా ఉండాలంటే, దేవుడు ఇచ్చినా ఆయన కోసమే జీవిస్తాను, దేవుడు ఇవ్వకపోయినా నేను ఆయన కోసమే జీవిస్తాను. ప్రైజ్ ద లార్డ్. దట్స్ ద రియల్ క్రిస్టియానిటీ, దట్స్ ద ట్రూ బిలీవర్. నిజమైన విశ్వాసి ఎలా ఉంటాడంటే, ఏమున్నా లేకపోయినా పర్లా, నాకు ఆయన ఉంటే చాలు. అందుకని అంటాడు ఒక మాట, కీర్తనకారుడు 73వ కీర్తన 25వ వచనంలో, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారయ్యా, నీవు నాకుండగా ఈ లోకంలోనిది ఏది నాకు అక్కర్లేదు. యేసయ్య మనకుంటే చాలు, మనకన్నీ ఉన్నట్టే. బంగారం ఇదే మన ఆశ. అన్ని బంగారాలకు మించిన గొప్ప బంగారం మన యేసయ్య. ప్రైజ్ ద లార్డ్. ఆ యేసయ్య మనకుంటే చాలు. ఇన్వెస్ట్మెంట్ అక్కడ పెట్టండి, ఆయన మన హృదయంలో ఉంటే చాలు, మనకు అన్నీ ఉన్నట్టే. ప్యాకేజ్, దిస్ ఈజ్ ఎ గుడ్ ప్యాకేజ్. యేసయ్యను మనం కలిగి ఉందాం. చివరిగా అంటున్నాడు, ఎలా ఆనందిస్తున్నాడు చూడండి, ఆవేదన నుండి ఆనందం, ఫ్రమ్ ఫియర్, ఫ్రమ్ డిప్రెషన్ టు హ్యాపీనెస్. చాలాసార్లు చాలా బాధతో ఉంటాం, మొహాలు వేదంతో ఉంటాం. ప్రాబ్లమ్స్ లేని వాళ్ళు ఎవరున్నారు? మాట్లాడేస్తున్నాను ఇక్కడ స్టేజ్ మీద నుంచొని, నాకు ప్రాబ్లమ్స్ లేవా? నాకు అన్ని ప్రాబ్లమ్సే.
అమ్మో నెక్స్ట్ మళ్ళీ 2 వారాలకు అడ్వాన్స్ కట్టాలి, అమ్మో నెక్స్ట్ కొంతమంది దేవుని వైపు నడిపించాలి, నేను కొంతమంది బాప్తీసాలు ఇవ్వాలి, నెక్స్ట్ దీన్ని ఇక్కడే ఉండలేము, మంచి స్థలం ఏమైనా లీజుకి తీసుకోవాలి, చూడాలి, అక్కడ కొన్ని లక్షలు కట్టాలి అడ్వాన్స్, అన్ని భయాలు ఉన్నాయి నాకు కూడా. బట్ ఐ ట్రస్ట్ గాడ్. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, బాహ్యరంగ పరిస్థితులు మనలో ఉన్న దేవునిలో ఉన్న ఆనందాన్ని ఎప్పుడూ దొంగిలించలేము. ప్రైజ్ ద లార్డ్. బాహ్యరంగ పరిస్థితులు ఎన్నో ఉంటాయి, ఇక్కడ కూర్చుంటాం, బయటికి వెళ్ళిన తర్వాత ఏదో ఫోన్ కాల్ వస్తుంది, బాధ, వేదన. బాహ్యరంగ పరిస్థితులు ఏవి కూడా దేవుడు నీకు ఇచ్చే ఆనందాన్ని దొంగిలించలేవు. ద జాయ్ విచ్ ద ఆల్మైటీ లార్డ్ గివ్స్ ఈజ్ ఇటర్నల్ అండ్ ఎవర్ లాస్టింగ్. బిర్యానీ తింటే ఒక పావు గంట ఆనందం, మంచి బిర్యానీ ముక్కలు బాగుపడినాయి, ఒక పావు గంట ఉంటుంది ఆనందం అంతే. ఈ లోకపరంగా ఆనందం తాత్కాలికం, కానీ యేసులో ఉండే ఆనందం ఎల్లప్పుడూ ఉంటుంది. అది నో మ్యాటర్ వాట్, ప్రాబ్లమ్స్ ఏం పట్టించుకో మనం, దేవుడు ఉంటే చాలు నాకు. హబక్కుకు చాలా పౌరుషంతో మాట్లాడుతున్నాడు. అంజూరపు చెట్లు పూయకుండాను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపు లేక ఉండినను, చేనులోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, ఏమీ లేకపోయినా పర్లా, నేను యెహోవా యందు ఆనందించేదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించేదను, ప్రభువగు యెహోవాయే నాకు బలం. అబ్బబ్బబ్బా, ద లార్డ్ ఈజ్ మై స్ట్రెంగ్త్. వీళ్ళు బాగా ఇస్తారండి, ఫైనాన్షియల్గా సపోర్ట్ చేస్తారు అని వాళ్ళ మీద మనం ఆధారపడితే దేవుడు వాళ్ళు పక్కన పెట్టేస్తాడు. 12 సంవత్సరాల అనుభవంతో చెప్తున్నాను నేను. వీళ్ళు బాగా ఫైనాన్షియల్గా సౌండ్ సపోర్ట్ చేస్తారు, మనకు మీటింగ్లకు ఇస్తారు అంటే దేవుడు వాళ్ళని తీసి పూర్తి పక్కన పెట్టేశాడు. వాళ్ళు అసలు రెస్పాండ్ అవ్వట్లే. ఇంకా దేవుడు నా బలము, ద లార్డ్ ఈజ్ మై స్ట్రెంగ్త్, ప్రభువగు యెహోవాయే నాకు బలం. నీ నాలెడ్జ్ మీద నువ్వు ఆధారపడి ఎగ్జామ్ రాస్తే కొన్నిసార్లు ఫెయిల్ అవుతావు. నా నాలెడ్జ్ ఏం కాదు, యెహోవాయే జ్ఞానం ఇచ్చేవాడు, ఆయన మీద నువ్వు ఆధారపడ్డావు అనుకో, ఆయన జ్ఞానాన్ని నువ్వు కలిగి ఆయనతో నువ్వు సబ్మిట్ అయ్యి నువ్వు రాసావనుకో, దేవుడు నీకు ఇస్తాడు. విజయవాడ లాంటి సిటీలో పిబి సిద్ధార్థ కాలేజీలో గోల్డ్ మెడల్ తెచ్చుకోవాలంటే చిన్న విషయం అనుకుంటున్నారా? ఎంత కాంపిటీషన్ ఉంది. ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్లో విజయవాడ పిబి సిద్ధార్థ కాలేజీలో, ఒక చౌదరీస్ కాలేజీలో అన్యుల మధ్య చాలా కాంపిటీషన్ ఉంది. ఒక్క హాఫ్ మార్క్ కూడా పోటీ పడుతున్నారు. అలాంటి పిబి సిద్ధార్థ కాలేజీలో 2006వ సంవత్సరం నుండి 2008 చదువుకుని 2008 ఆ సిద్ధార్థ కాలేజీలో కొన్ని వేల మంది మధ్య నాకు బెస్ట్ అవుట్ గోయింగ్ స్టూడెంట్ దేవుడు ఇచ్చాడంటే నా గొప్పతనం కాదు, నా జ్ఞానం కాదు, ప్రభువగు యెహోవాయే నాకు బలం. ద లార్డ్ ఈజ్ మై స్ట్రెంగ్త్ నో మ్యాటర్ వాట్ అంటున్నాడు. ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళవలే చేయను, ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడవచేయను. అబ్బా, ఎంత గొప్ప దేవుడు, ఎంత ఆవేదనతో ప్రారంభించాడు, ఎంత ఆనందంతో ముగిస్తున్నాడు చూడండి. నా దేవుడు ఎప్పుడూ నన్ను విడిచిపెట్టడు, ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడువ చేస్తాడు. ప్రభువగు యెహోవాయే నాకు బలము, నేను యెహోవా యందు ఆనందించాను. చివరిగా ఒక మాట, పరిస్థితులు ఏమున్నా, అనుకున్నవి జరిగినా అనుకున్నవి జరగకపోయినా దేవుణ్ణి మనం కలిగి ఉందాం, ఆయన్ని అంటు పెట్టుకుని మనం జీవిద్దాం, ఆయనతో సహవాసం చేద్దాం. హబక్కుకు అనే మాటకు అర్థం ఏంటని చెప్పాను, హత్తుకొనుట. హబక్కుకు ఏం చేశాడంటే పరిస్థితులు ఏవైనా దేవుణ్ణి హత్తుకున్నాడు. వన్ హూ ఎంబ్రేసెస్, లోకాన్ని ఎంబ్రేస్ చేసుకోవద్దు, మనుషుల్ని ఎంబ్రేస్ చేసుకోవద్దు, దేవుణ్ణి హత్తుకోండి, దేవుణ్ణి కౌగిలించుకోండి. పరిస్థితులు ఏమైనా, నష్టాలన్నీ వచ్చినాయా దేవుని హత్తుకోండి, అన్ని బాధలైనా దేవుని హత్తుకోండి, అన్ని సంతోషాలైనా దేవుని హత్తుకోండి. ఏమున్నా లేకపోయినా నాకు ఆయన ఉంటే చాలు అన్నాడు. నాకు యేసయ్య ఉంటే చాలు. అంజూరపు చెట్లు, సాలలో పశువులు, గొర్రెలు దొడ్డులు ఏమి లేకపోయినా పర్లా, నాకు యెహోవా ఉంటే చాలు, ఆయనలో నేను ఆనందిస్తాను, ఆయనే నాకు బలము. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించును గాక. తలలు వంచండి, చిన్న ప్రార్థన. ఒక్క మాట యేసయ్యతో చెప్దాం. ప్రభువా, మా జీవితాల్లో నువ్వు నమ్మదగిన దేవుడు నాయన, ఎంత గొప్ప దేవుడు. హబక్కుకు ఆవేదనతో ప్రారంభించాడు. ఆవేదన, ఆక్రందన, ఆందోళన. ఏంటి ప్రభువా, నా ప్రార్థన నువ్వు వినవా అని ఎంత బాధపడుతున్నాడు. చాలాసార్లు మన జీవితాల్లో కూడా చాలా క్వశ్చన్స్ ఉంటాయి, అర్థం కావు. దెర్ ఈజ్ నో సొల్యూషన్. కొన్నిసార్లు సొల్యూషన్ లేదనుకుంటాం, ఇంకా బాగా డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం. పిల్లల గురించో, ఆర్థిక సమస్యలో, అనారోగ్యము, అప్పుల బాధో, రకరకాల సిట్యువేషన్స్ మనం ఫేస్ చేస్తాం. స్పిరిచువల్గా డ్రై అయిపోతాం, కొన్నిసార్లు ఆత్మీయంగా బ్యాక్ స్లైడ్ అవుతాం, చప్పబడిపోతాం. ఆత్మీయంగా చప్పబడిపోయాను ప్రభువా, చాలా రోజులైంది మనస్సు విప్పి
పట్టుమని ఒక గంట సేపు ప్రార్థన చేసుకుని చాలా రోజులైంది. నీ వాక్యాన్ని గట్టిగా ఒక 5 అధ్యాయాలు చదివి చాలా సంవత్సరాలు అయిపోయింది ప్రభువా. పూర్తిగా నేను వెనక్కి వెళ్ళిపోయాను నాయన. మళ్ళీ నేను రాగలనా దేవుని సన్నిధికి? హత్తుకోండి ప్రభువా, నేను హత్తుకుంటానయ్యా. లోకం కాదయ్యా, మనుషులు కాదు. నోరు తెరిచి ఒక్క మాట వేసైతే మనం చెప్తాం, లార్డ్ ఐ వుడ్ లైక్ టు ఎంబ్రేస్ యూ. నేను హత్తుకుంటాను ప్రభువా. పరిస్థితులు ఏమైనప్పటికీ, ఏ నష్టం వచ్చినా పర్లా, నువ్వు ఉన్నావు, నువ్వు చూసుకుంటావయ్యా. నువ్వు సార్వభౌముడు, యు ఆర్ సావరెన్ గాడ్. అన్నీ నీ చేతుల్లో ఉన్నాయి, నీ పరిధిలోనే ఉన్నాయి. నీ పరిధులు దాటి ఏది వెళ్ళదు నాయన. ఏదైనా నువ్వు చేయగల సమర్థుడులా అని దేవునికి మనం సమర్పించుకుందాం. ప్రభువా నీ కొందనాలు. ఉదయకాల సమయంలో అద్భుతమైన లేఖన భాగం ద్వారా నీ వాక్యం ఎంత అద్భుతమైనది ప్రభువా. హబక్కూకు గ్రంథం ద్వారా 3 అధ్యాయాల ద్వారా మాతో మాట్లాడారు. నీ వాక్యంలో ఉన్న మాధుర్యాన్ని బట్టి నీకు స్తోత్రం. ఆవేదనతో, ఆక్రందనతో, ఆందోళనతో, దుఃఖముతో, డిప్రెషన్తో ప్రారంభించిన ఈ పుస్తకం నాయన, హబక్కూకు పూర్తిగా కృంగిపోయాడు, టోటల్లీ డౌన్. కానీ మీరు మాట్లాడారు నాయన, నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును. ప్రభువా మా విశ్వాసం నీపై ఉంచితే పరిస్థితులు ఏవైనా, ఏది మమ్మల్ని కదపలేదు నాయన, ఏది మమ్మల్ని షేక్ చేయలేదు ప్రభువా. నీపై మేము విశ్వాసం ఉంచే వారంగా ఉండడానికి సహాయం చేయి. యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యములు నూతనపరచుము. ప్రభువా సంవత్సరాలు జరుగుచుండగా మా జీవితాల్లో నూతన కార్యాలు మీరు చేస్తారయ్యా. మాకు ఆ విశ్వాసం ఉంది నాయన. ఆకాశములు, భూమి, నదులు, పర్వతములు, కొండలు, కోటలు, లోయలు, సూర్య చంద్ర నక్షత్రములు చేసిన గొప్ప దేవుడు ప్రభువా. నువ్వు సార్వభౌముడు నాయన. ఇది చాలా చిన్న విషయం ప్రభువా. లార్డ్ వి ట్రస్ట్ యు, కంప్లీట్లీ ట్రస్ట్ యు. లార్డ్ వి ట్రస్ట్ యు 100%. 100కు 100% మేము నమ్ముతున్నాం ప్రభువా. నువ్వు సమర్థుడైన దేవుడు. మా సమస్యల్లో నువ్వు ఉంటావయ్యా, నువ్వు పట్టించుకుంటావు. మమ్మల్ని పైకి లేపేవాడు ప్రభువా. ఏ ఉన్నా లేకపోయినా, అంజూరపు చెట్లు కాపు లేకపోయినా, ఫలాలు లేకపోయినా, ద్రాక్ష చెట్లు, గొర్రెలు దొడ్లో లేకపోయినా, ఏమి లేకపోయినా పర్లేదు, నేను యెహోవా యందు నేను సంతోషిస్తానని, ప్రభువుకు యెహోవాయే నాకు బలము అనే ఆ కమిట్మెంట్ మాకు దయచేయండి ఆయన. అన్ని బాగున్నప్పుడు నిన్ను ఆరాధించడం కాదు, ఏమున్నా లేకపోయినా, అన్ని బాధలున్నా నువ్వు సమర్థుడు అని నమ్మడానికి సహాయం చేయి. అలాంటి కమిట్మెంట్, డెడికేషన్ మాకు దయచేయి. మా సంఘాన్ని మీరు బలపరచమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.